హలో స్టూడెంట్స్, ఈరోజు మనం స్పీడ్ మ్యాథ్స్లో ఫైండింగ్ క్యూబ్ రూట్ ఫర్ పర్ఫెక్ట్ క్యూబ్స్. సో పర్ఫెక్ట్ క్యూబ్స్కి క్యూబ్ రూట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామనేది ఈరోజు నేర్చుకుందాం. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యూబ్ రూట్ ఆఫ్ 15,625, దీని తర్వాత క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే 15,625. సో దీన్ని ఫస్ట్ నేను తీసుకుంటున్నాను. సో మనము స్క్వేర్ రూట్లో ఏ విధంగా అయితే రెండు నెంబర్ చొప్పున రైట్ నుంచి లెఫ్ట్కి గ్రూప్ చేసామో, అదేవిధంగా క్యూబ్ రూట్లో కూడా మనము ఇక్కడ 3 నెంబర్స్ని రైట్ నుంచి లెఫ్ట్కి గ్రూప్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే 5, 2, 6 3 నెంబర్స్ గ్రూప్ చేశాను. ఇంకా మనకు 2 నెంబర్స్ మిగిలిపోయి కాబట్టి ఆ 2 నెంబర్స్ ఒక గ్రూప్ అనమాట. ఈ విధంగా 3 నెంబర్స్ చొప్పున గ్రూప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ 3 ఉంటే 3, 2 ఉంటే 2, 1 ఉంటే 1 ఇక్కడ చేయగా. సో ఈ విధంగా గ్రూప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఈ 15 ఫస్ట్ తీసుకుంటాం ఫస్ట్ గ్రూప్ని. ఈ 15 అనేది ఏ క్యూబ్కి దగ్గరలో ఉంది. సో మనకి చూసుకుంటే 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27 ఎక్కువైపోతుంది కాబట్టి, సో 2 క్యూబ్ కాబట్టి నేను 2ని కన్సిడర్ చేస్తాను అనమాట. అంటే 2ని ఫస్ట్ తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ గ్రూపు అయిపోయింది. నెక్స్ట్ గ్రూప్కి వెళ్ళిపోతే 625 అంటే లాస్ట్ డిజిట్ ఏదో చూసుకున్నాం వన్స్ ప్లేస్లో 5. సో 5 అనేది ఉంది కాబట్టి ఈ 5 అనేది మనకి క్యూబ్స్లో మనం చెప్పుకుంటాం. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27 చెప్పుకుంటాం కదా. ఈ 5 క్యూబ్ అనేది వస్తుంది 5కి వస్తుంది మనకి. 5 క్యూబ్ 125, 5 వన్స్ ప్లేస్లో 5 వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఛాన్స్ ఏముంది, 5 అనేది ఛాన్స్ ఉందన్నమాట. సో 5 రాస్తున్నాను. కాబట్టి ఈ 15,625 తోలాక క్యూబ్ రూట్ ఏమవుతుందంటే 25 అవుతుందన్నమాట. సో ఐ హోప్ ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నాను. మరొక ఎగ్జాంపుల్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ చూసుకుంటే 74,088 ఇచ్చాడు. సో సిమిలర్లీ మనం చేయాల్సింది ఏంటంటే రైట్ నుంచి లెఫ్ట్కి 3 నెంబర్స్ చొప్పున గ్రూప్ చేయాలి. సో నేను ఇప్పుడు ఈ 3 నెంబర్స్ని గ్రూప్ చేశాను, 0, 8, 8. అలాగే ఇంకా మిగిలిపోయిన 2 నెంబర్లు ఒక గ్రూపు. సో 74. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ 74కి దగ్గరలో క్యూబ్ ఏంటి. దగ్గరలో క్యూబ్ చూసుకుంటే మనకి 4 క్యూబ్ 5 క్యూబ్ 125 ఎక్కువైపోతుంది కాబట్టి 4 క్యూబ్ 64. సో 4 నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ నెంబర్ ఏంటి, 10th ప్లేస్ నెంబరు 4. నెక్స్ట్ మనము ఈ డిజిట్ 1th ప్లేస్ డిజిట్ మనం డిసైడ్ చేయాలి. సో 1th ప్లేస్ డిజిట్ డిసైడ్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ చూడండి 8 ఉంది ఇక్కడ 1th ప్లేస్లో. సో 1th ప్లేస్లో 8 ఉంది కాబట్టి ఇప్పుడు 2 క్యూబ్ 8 అవుతుంది మనకి. ఎంత అవుతుంది, 2 క్యూబ్ అనేది 8 వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చే డిజిట్ ఏమవుతుందంటే 2 అవుతుంది. అంటే దీని తర్వాత క్యూబ్ రూట్ ఏమవుతుంది, 42 అవుతుంది. దీని తర్వాత క్యూబ్ రూట్ 42. సో మరొక ఎగ్జాంపుల్ను డిస్కస్ చేస్తాను. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 9,12,673 ఇచ్చాడు. సో దీన్ని కూడా మనం చేయాల్సింది ఏంటి, 3 నెంబర్ చొప్పున గ్రూప్ చేయాలి రైట్ నుంచి. సో 6, 7, 3 అలాగే 9, 12 ఇదో గ్రూప్ ఇదో గ్రూప్. ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి. 9, 12 తీసుకోండి. ఈ 9, 12 ఏ క్యూబ్కి దగ్గరలో ఉంది. ఏ క్యూబ్ తీసుకుంటే మనం చూడండి 9 9s 81, 81 into 9 729, 729 10 times చూసుకుంటే 1000 ఎక్కువైపోతుంది. సో ఓన్లీ మనకి ఇక్కడ వచ్చేది ఏంటంటే 9 వస్తుంది. సో ఫస్ట్ డిజిట్ 9. నెక్స్ట్ ఈ 1th ప్లేస్లో ఏమొస్తుంది, 1th ప్లేస్ ఇక్కడ ఏముంది, 3 ఉంది. సో 3 ఉంది కాబట్టి మనకి 7 క్యూబ్ ఎంత అవుతుంది, 49, 243 అవుతుంది. సారీ 343. సో 343 కాబట్టి సో
ఇక్కడ వచ్చే ఛాన్స్ ఏముంది 7 అవుతుందన్నమాట. సో ఈ విధంగా క్యూబ్ రూట్ ఆఫ్ 9,12,673 ఏమవుతుందంటే 97 అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం స్పీడ్గా మనం క్యూబ్ రూట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి కొన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ క్వశ్చన్ ఈ క్యూబ్ రూట్ పైన కమాండ్ వస్తుందన్నమాట.